హాయ్ అండి అందరికీ హ్యాపీ సండే. ఏంటి హ్యాపీ సండే అని చెప్పి ఇదేదో జాతర లాంటిది చూపిస్తుంది అనుకుంటున్నారా? ముందు కూడా అక్కడ పందిని బలిచ్చారు. దేనికనేది అర్థం కావట్లేదా? వీడియో మొత్తం మీరు ఫుల్గా చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. ఏం లేదండి, ఈరోజు సండే కదా, ఈరోజు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే జాతర అయితే జరుగుతుంది. మాకైతే రమ్మని చెప్పారు. నేను మా హస్బెండ్ మార్నింగ్ వైజాగ్లో బయలుదేరినప్పటికీ 9 అలా అయ్యింది. మా తన్వి పాప వచ్చేసి లాస్ట్ సండే మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తనైతే వాళ్ళ ఇంట్లోనే ఉంది ప్రజెంట్. ఇంకా మేమిద్దరం అయితే బయలుదేరి ఇంకా విలేజ్కి అయితే వచ్చేసాము. విలేజ్కి వచ్చినప్పటికీ 10:30, 11 అలా అయిపోయిందనమాట. మేము వచ్చినప్పటికీ మా అమ్మ అయితే కొన్ని వంటలు అయితే ప్రిపేర్ చేసింది. ఇంకా లంచ్ కోసం ఏమేమి చేసాము అంటే చికెన్ కర్రీ, మటన్ కర్రీ, బిర్యానీ, ఇంకా ఫిష్ ఫ్రై, వైట్ రైస్, రసము, ఇంకా మేక లివర్ కర్రీ కూడా చేసాము. ఇంక ఇవన్నీ అయితే కొన్ని నేను అయితే హెల్ప్ చేశాను మా అమ్మకి. ఇంకా ఈ అమ్మవారు పండగ వచ్చేసి అందరం లంచ్ చేసేసి వెళ్తారు. ఇంకా అమ్మవారు నాన్ వెజ్ తినేసి వెళ్తాము ఎవ్రీ ఇయర్. సో ఇయర్ కూడా అలాగే అనమాట. ఇంక ఈ లంచ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత, వంటలన్నీ అయిపోయిన తర్వాత అందరం కలిసి లంచ్ అయితే చేసేసాము. అమ్మవారు వచ్చి ఊరు చివరైతే ఉంటారు పొలాల్లో. ఇంకా అమ్మవారికి రూపం మనకి ఏముండదు, కానీ ఇంకా ఊరు చివర ఉంటారు. అమ్మవారి పేరు పసలమ్మ అనమాట. చుట్టూ పచ్చని పొలాల మధ్యలో అయితే ఇలా అమ్మవారికి సంబంధించిన పావుకళ్ళు ఉంటాయి కదా కొన్ని, అవైతే ఇక్కడ పందిర్లాగా వేసి ఇందులో పెడతారు ఎవ్రీ ఇయర్. ఊరు చివరిలో ఉంటుంది అమ్మవారు. ఈ అమ్మవారి పసలమ్మ తల్లి కాబట్టి పశువులను కూడా తీసుకొని వస్తారు. ఇంకా పశువులు అవి కొంచెం ఆరోగ్యంగా ఉంటాయి కదా అని చెప్పేసి తీసుకొని వస్తారు. ఇంకా నేను మా తమ్ముడు అయితే ఫ్యామిలీ అంతా నడిచే వెళ్ళాము. మా హస్బెండ్ మా తమ్ముడు అయితే బండి మీద అయితే వచ్చారు. ఇంకా అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాము. చేసుకున్న తర్వాత ఇంకా పిల్లలు ఊరుకోరు కదా, ఇంకా ఊరు చివరి కాబట్టి ఒక ఐస్ క్రీమ్ బండి మాత్రమే వచ్చింది. ఇంకా అందరం కలిసి అయితే ఐస్ క్రీమ్స్ తినేసాము. ఫుల్గా లంచ్ తిని వెళ్ళాం కదా, చల్లగా ఐస్ క్రీమ్స్ అయితే తిన్నాము. ఫుల్గా ఎండ ఉంది అసలు. ఇంకా ఇక్కడ పశువులు అండ్ కోళ్ళు ఎవరైనా మొక్కుకుంటారు కదా, ఆ కోళ్ళు అవన్నీ తీసుకొని వచ్చి అమ్మవారికి అయితే బలిస్తారు. ఇక్కడ అమ్మవారికి పందిని అయితే బలిస్తారు. ఎవ్రీ ఇయర్ పందిని అయితే బలిస్తారు. ఇంకా అమ్మవారికి పందిని బలిస్తారు కదా, ఆ రక్తంలో అయితే కొంచెం పసుపు కలిపి వేపాకులతో అయితే వాటర్ అయితే చల్లుతారు. ఆ నీళ్ళు కూడా తీసుకెళ్ళి ఇంటికి అండ్ పొలాలకి, తర్వాత కళ్ళల్లోని విలేజెస్లో పశువులు ఉంటాయి కదా, వాళ్ళ కళ్ళల్లో ఇవన్నీ చల్లుకుంటే చాలా మంచిదని చెప్పేసి అందరూ ఇంటికి కూడా తీసుకువెళ్తారు. ఇంకా తర్వాత పందినానికి బలి ఇచ్చేసిన తర్వాత ఆ వాటర్ అంతా చల్లిన తర్వాతే వెళ్ళాలి. ముందు నుంచి ఇంకెవరు వెళ్ళకూడదు అనమాట. మొత్తం ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత వెళ్ళాలి. ఈ వాటర్ని అయితే వసంతకం అనేసి అని అంటారు. అక్కడ పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే ఇంకా మళ్ళీ రిటర్న్ అయితే ఇంటికి వచ్చేసాము. ఈరోజు అయితే మేము ఎలా ఎంజాయ్ చేసాము. ఈ పండుగ అయితే నాకు చాలా బాగా నచ్చుతుంది అనమాట. మీకు ఎలా అనిపించింది వీడియో కామెంట్ చేసేయండి. మన వీడియోస్ నచ్చితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.